హలో, వెల్కమ్ టు మై ఛానల్ సుధారామ్ కల్చరల్ ఫుడ్స్. ఈరోజు మీకు ఆగిలించిన పీతలు పులుసు ఎలా చేయాలి అనేది చూపిస్తాను రండి. కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 4, అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం వలుచుకొని వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూను, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఒక 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఒక 15 గ్రాములైనా సరిపోతుంది. పులుపు బాగా పడుతుంది. పీతల పులుసు కోసము వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఈ పీతల్ని ముందుగానే క్లీన్ చేసి ఆగిలించి పెట్టారు. ఆగిలించడం అంటే పీతలు క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వేసి పొయ్యి పైన పెట్టి అవి దగ్గరగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచి దాంట్లోకి పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ కొద్దిగా లాస్ట్లో వేసి దగ్గరగా మగ్గనిస్తారనమాట. ఇవి నిలవ ఉంటాయి. మనము ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేటప్పుడు ఒక కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగానే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్లోకి. వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఎర్రగా వేయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ముక్కలు కూడా పొడుగా కట్ చేసి వేసుకోండి. మీరు తినే కారం అంటే నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి వేసాను. ఇది వేగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. పీతలు ఎప్పుడైనా ఆగిలించి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు మనకి ఎప్పుడు కావస్తే అప్పుడు వాడుకోవచ్చు. ఇలా ఆగిలించడం వల్ల మనకి ఫ్రెష్గా అనిపిస్తాయి. ఆనియన్ పేస్ట్ వేగింది. ఇందులోకి సరిపడా కారం అంటే ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మనము చింతపండు అది వేస్తాం కాబట్టి కారం ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుంది. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారము, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 2-3 నిమిషాలు వేయించండి. ఇలా వేగిన తర్వాత మనము ఆగిలించిన పీతలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి మొత్తం పీతగా చేశారు. పెద్దగా ఉన్న పీతలను అయితే కట్ చేశారు. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పీతల్ని మనం వేసి పులుసు పెట్టేద్దాము రండి. మొత్తం అన్నీ కూడా వేసేసాను నేను. ఇవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి పీతలు. మరొక 5 నిమిషాలు ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఈ పీత ముక్కలకి పట్టే విధంగా కదుపుతూ మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి వేయించండి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా ప్లస్ ధనియాలు కూడా మిక్సీ చేసి పెట్టాను, అది మొత్తం వేసుకోవాలి. లేదంటే మీరు గ్రైండ్ చేసుకునైనా అప్పటికప్పుడు వేసుకోండి. చింతపండు వేడి నీటిలో నానబెట్టి ఉంచాం కదా, అది మెత్తగా గుజ్జు తీసుకొని ఈ విధంగా పిండుకొని మనం వేసుకోవాలి. చింతపండు రసం అంతా ఇలా పిండిన తర్వాత అయినా కూడా ఇంకా మనకి వాటర్ సరిపోదు. ముక్క మునిగే వరకు మనము వాటర్ పోసుకోవాలి. మనం ఈగలు మునిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి పులుసు. ఈ పీతల పులుసు ఒక 20-25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనిస్తే మనకి పులుసులోని ముక్క యొక్క సారం అంతా కూడా పులుసులోకి దిగి పులుసు అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. అయితే పులుసు మనం ఉదయం పెడితే కనుక ఈవినింగ్ అంటే సాయంత్రం భోజనం నైట్ మనం తింటే ఆ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. 2 డేస్ వరకు ఆ పులుసు అనేది పాడవదు. చూడండి, ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. ఈ పైకి తేలగానే ఒక 20 మినిట్స్ అవగానే మనము ఈ పులుసుని ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా మీరు ఒకసారి చూసుకోండి. పులుప అది అంతా సరిపోతుంది. పులుప కొద్దిగా ఎక్కువగా అనిపించినా కూడా అది పులుపు అంతా కూడా ఈ పీత యొక్క షెల్స్ అంతా పీల్చేసుకుంటుంది. పులుపు అంతా ఉండదు, తగ్గిపోతుంది. అందుకని పులుపు ఎక్కువ వేసినా ఏం పర్వాలేదు. ఫైనల్గా మనము కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని వేడి రైస్లో వడ్డించుకొని పులుసు తింటే అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అమోఘం. మీరు గోదావరి వాళ్ళు అయితే కనుక ఈ పులుసు యొక్క టేస్ట్ నేను చెప్పవసరం లేదు. మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కోసం సుధారామ్ కల్చరల్ ఫుడ్స్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే.